40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు తన హయాంలో ఏం చేశాడో నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎంపీ మార్కాని భరత్ అన్నారు. తాను రాజమండ్రి నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశానో చూపించే సత్తా తనకు ఉందంటున్న రాజమండ్రి ఎంపీ మార్కాని భరత్తో మా ప్రతినిధి అంజిబాబు ఫేస్ టు ఫేస్. కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాంపై చాలా ఆరోపణలు చేయడం జరిగింది. ప్రస్తుతం వాటి మీద స్పందించడానికి ఎంపీ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు మీ మీద చేసిన ఆరోపణలకి మీరు ఏ విధంగా స్పందిస్తారు? అండి ఇప్పుడు ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాపిటల్ నిర్మాణం చేయలే, ఆయన పోలవరం ప్రాజెక్ట్ కట్టలా, ఆయన స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురాలా, రైల్వే జోన్ తీసుకురాలా, 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏలో భాగస్వామి కింద ఉండి ఎంత అన్యాయం చేయాలో ఆంధ్రప్రదేశ్కి అంత అన్యాయం చేశాడు. మరి అలాంటి వ్యక్తి ఇవాళ రాజమండ్రి వచ్చి నా గురించి మాట్లాడుతున్నాడు. నా గురించి మాట్లాడినప్పుడు కూడా నేను ఒక్కటే అంశం చెప్తున్నా. ఇప్పుడు నన్ను రీల్స్ మాస్టర్ అన్నాడు, 150 కోట్లు అవినీతి చేశాను ఆ భూముల్లో అన్నాడు, 15% తీసుకొచ్చి నేను కమిషన్లు తీసుకున్నాను. ఒకటే చెప్తున్నా, ఏదైతే అవినీతి మార్కలు నా పైన వేసావో ఒకటైనా నిరూపణ చేస్తే రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మా బోట వాళ్ళం, మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాము, చదువుకున్న వాళ్ళము, ఊరిని డెవలప్ చేయాలని ఒక తాహత, ఒక తపన పడుతూ డెవలప్ చేస్తున్నాము. వేరే ఉద్యోగం పెట్టుకోవాలా, ఓన్లీ నా ఎజెండా రాజమండ్రి గ్రోత్లో పరిగెట్టిస్తున్నాం. నేను ఒకటే ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నా. మీరు ఏదో ఒక నియోజకవర్గం మీ టైంలో 175 నియోజకవర్గాలు ఏదో ఒకటి తీసుకోండి, నా టైంలో ఈ పలానా నియోజకవర్గాన్ని ఇంత డెవలప్ చేశానని చూపించండి. నేను రాజమండ్రిని నేను తీసుకుంటా, నేను మొత్తం రాజమండ్రిలో నేను చేసిన డెవలప్మెంట్ చూపిస్తా. ప్రజల దగ్గర పోలింగ్ పెట్టిస్తాం, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది. ఇవాళ రాజమండ్రిలో నేను చెప్పడానికి ఒక 20 పెద్ద ఐటమ్స్ చూపిస్తాను 2 సంవత్సరాల్లో చేసినాయి. మరి మీరేం చేశారని అడుగుతున్నా. ఇవాళ నా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఇంకొకటి రీల్స్ మాస్టర్ అని అంటున్నాడు. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి, ఆయన సోషల్ పేజెస్ ఒకసారి ఫాలో కండి, ఫాలో అయితే మీ కంటికి కనబడుతుంది. ఆయన 2 రోజులకి 3 రోజులకి ఆయన హైలైట్స్ చేసింది పెడతా ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ టు బీ రీల్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. మనకు తెలియదు కదా, మనం అప్గ్రేడ్ కాలేదు కదా, మన చిప్ ఎప్పుడో అరిగిపోయింది, మన పాతరం. మీరు కనీసం మీ వయసు వాళ్ళని కూడా మీరు అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు యంగ్స్టర్స్ని కూడా ఎలా అట్రాక్ట్ చేసుకున్నారంటే ఈ మోడర్న్స్తో. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ల్యాండ్, శాండ్, వైను, మైను ఇలాగ రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా మాఫియా జరుగుతుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫ్రీ శాండ్, ఇవాళ గవర్నమెంట్కి ఆదాయం వస్తుందా లేదా? ఇవాళ వైన్ దగ్గరికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి టైంలో బెల్ట్ షాపులు, వాళ్ళ ఎమ్మెల్యేలు బ్రాందీ షాపులు మెయింటైన్ చేసేవారు. ఇవాళ ఒక్కళ్ళైనా బ్రాందీ షాప్ మెయింటైన్ చేస్తున్నారా? మరి ఇంతకన్నా ఏముంటుందంటే కంటికి కనబడుతుంది, గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది, గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. వాళ్ళ టైంలో శాండ్ మొత్తం వాటాలు తీసుకునేది వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు, వైన్ మొత్తం వాటాలు తీసుకునేది వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు. ఇవాళ ఆ పరిస్థితులు లేవు కదా. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక మొట్టమొదటిసారిగా ఎంపీ అయిన తాను చేసిన అభివృద్ధి ముందు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు ఏవో అభివృద్ధి చేశాడో చూపిస్తే రాజకీయాలను తప్పుకుంటానని చెప్పి భరత్రాం సవాల్ విసురుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్ 9 న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.